ఇక సుప్రీంకోర్టు తీర్పును మనం చూడొచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని స్పష్టం చేస్తూ ఎంపీ ఇమ్రాన్ పై నమోదైన కేసుకు సంబంధించి కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో డీటెయిల్స్ ఉంది. సరే ఇస్మాయిల్, ఇప్పుడు మనం ఈ ఇమ్రాన్ ఇష్యూని ఉదాహరణగా తీసుకుంటే ఏపీలో జరిగిన చాలా కేసెస్కి ఇది వర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ తొక్కేసిన పరిస్థితి. సో డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్గా సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకుంటే యూట్యూబ్లో కావచ్చు, లేకుంటే ఫేస్బుక్లో కావచ్చు, లేకుంటే ఒక టీవీ ఛానల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల కేసులు పెట్టినటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం గత జూన్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఈ 10 నెలల కాలంలో కొన్ని వందల కేసులు నమోదయ్యాయి, పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి, నెలల తరబడి జైల్లో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా ఈ తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ఇమ్రాన్ ప్రతాప్ గడి ఎవరైతే రాజ్యసభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారో ఆయన ఒక కవితను పోస్ట్ చేయడం జరిగింది. అందులో వ్యంగ్యం ఉంది, అందులో కొందరిని కించపరుస్తూ పెట్టారు అనేటువంటి ఉద్దేశంతో ఒక కేసు నమోదైంది. దాని మీద సుప్రీంకోర్టు చాలా నిశితంగా విచారించిన తర్వాత చాలా కీలకమైనటువంటి అబ్జర్వేషన్స్ చేసింది. ఒకటి, ఆర్టికల్ 19(1)కి సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టికల్ 19(1)ని కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలకు అనుగుణంగా పోలీసింగ్ ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది మీకు నచ్చకపోవచ్చు, అది నచ్చనంత మాత్రాన అరెస్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, అది నచ్చనంత మాత్రాన వాళ్ళపై కేసు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనిచేయట్లేదు, లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా పోస్ట్ పెట్టినా డెఫినెట్గా వాళ్ళ మీద కేసు నమోదవుతుంది. ఆ తర్వాత వాళ్ళకు నోటీస్ ఇస్తారు. కొన్ని చోట్ల నోటీసు కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా మనం గుంటూరులో ప్రేమ్ అనేటువంటి వ్యక్తిని చాలా చూసాము. అతన్ని పూర్తిగా ఒక దారి దోపిడీ కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి దృశ్యాన్ని కూడా చూసినాం. సో డెఫినెట్గా ఇటువంటి చాలా కేసులు పోసాని మనం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆయనను మొత్తం దాదాపు చాలా రోజులుగా ఆయనను 20 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి అంశాన్ని చూసాం. నందిగాం సురేష్ లాంటి వాళ్ళని కూడా ఇటువంటి కేసు చాలా కేసులు మనం చూస్తున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్టులను చూస్తున్నాం. ఎవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వం పనిచేయట్లేదు అనేటువంటిది ఒక క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి చూసినాం. చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ దేశంలో అన్ని వ్యవస్థలు ఎక్కడైనా ఇబ్బందికరంగా మారినప్పుడు, వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చూసేటువంటి ఒకే ఒక్క అడుగు లేకుంటే ఒకే ఒక్క దారి ఏంటిదంటే అది సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు ఈ దేశంలో అందరికీ న్యాయం చేస్తుందనేటువంటి నమ్మకం ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు ఈరోజు చాలా కీలకమైనటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది. న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు, కింది న్యాయస్థానాలకు, న్యాయమూర్తులతో పాటు పోలీసులకు కూడా డైరెక్షన్ ఇచ్చింది. రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలకు మీరు కట్టుబడి పనిచేయాలి, రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయాలి, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి న్యాయమూర్తులు అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మనం చాలా కాలంగా దాదాపు 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, ముఖ్యంగా BNS 111 అనేటువంటి సెక్షన్, అది ఒక విధంగా చూసుకుంటే దారి దోపిడీ చేసే వాళ్లకు లేదంటే ఎక్స్టార్షన్ చేసే వాళ్లకు పెట్టేటువంటి సెక్షన్. అటువంటి సెక్షన్ని తెలిసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళను ఒక విధంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక సినిమాను ప్రమోట్ చేస్తే, సినిమా బాగుంది చూడండి అని ఒక పోస్ట్ పెడితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా ఒక మనిషి మాట్లాడితేనే అతని మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే, ఒక మనిషికి సంబంధించి తనకున్నటువంటి పెయిన్ కావచ్చు, తనకు ఇది నచ్చలేదు అని చెప్పినప్పుడే కేసు పెడితే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది డెఫినెట్గా ఒక అంధకారం ఉన్నటువంటి సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు డైరెక్షన్ అనేటువంటిది ఈరోజు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక దివిటీ లాంటిది. సుప్రీంకోర్టు చాలా కీలకంగా పోలీసుల గురించి, న్యాయమూర్తులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తులకు ఉంది. పోలీసులు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలకు లోబడి పనిచేయాలనేటువంటి డైరెక్షన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అంశాలకు ఇప్పుడు ఈ ఇమ్రాన్ ప్రతాప్ గడికి సంబంధించినటువంటి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అది సరిగ్గా సరిపోలుతుంది. సో డెఫినెట్గా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కేసులు పెట్టేటప్పుడు ఏ సెక్షన్ ఎవరికి అమలు చేయాలి, నిజంగానే కొంతమంది కూటమిలో ఉన్నటువంటి పెద్దలు చెబితే రాజ్యాంగానికి లోబడకుండా, రాజ్యాంగాన్ని అతిక్రమించి, చట్టాన్ని అతిక్రమించి కూడా కేసులు పెడుతున్నటువంటి వాళ్ళకు డెఫినెట్గా ఇది ఒక చెంపపెట్టుగా మారేటువంటి అది ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికైనా పోలీసులు మార్చుకుంటారు. ఇటువంటి డైరెక్షన్స్ తర్వాత న్యాయమూర్తులు, స్టేట్లో ఉన్నటువంటి ముఖ్యంగా కింది న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు మరింత స్ట్రింజెంట్గా ఇటువంటి తప్పుడు కేసుల మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కార్తిక్. రైట్ థ్యాంక్ యూ ఇస్మాయిల్.